క్రీడా రంగాన్ని క్రీడాకారులను అన్ని విధాలుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 4 రోజుల పాటు జరిగే కొనిదెల వెంకట్రావు మెమోరియల్ 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలను మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ముందుగా దివంగత కొనిదెల వెంకట్రావు చిత్రపటానికి శ్రీనివాసరావు ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులకు మర్రెడ్డి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికల క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. లెట్ లైట్ల వెలుగులో బాలికల క్రీడా పోటీలు జరిగాయి. కొద్దిసేపు మర్రెడ్డి శ్రీనివాసరావు క్రీడాకారులతో కలిసి బాస్కెట్బాల్ ఆడారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయనగరం జిల్లా జట్టు పోటీ పడ్డాయి. అనంతరం క్రీడాకారులకు మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రోత్సాహాలు అందజేశారు. అనంతరం మాణిక్యాలరావు మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి సురేష్, డాక్టర్ మొగిలి, కాశీ విశ్వనాథ్, కొత్తెం సుందరం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Please kindly note, due to the climatic conditions, Anandapur and girls teams, both teams get ready. Start to. ఈ కార్యక్రమం సాదాసీదాగా చేయకండి. వచ్చే క్రీడాకారులందరూ కూడా యువత, వారికి ఏ లోటు రాకుండా ఒక రాష్ట్రంలో ఒక మైలురాయిగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి తీపి గుర్తుగా ఉండాలి. ఆ విధంగా మీరు డిజైన్ చేయండి. దానికి కావలసిన వనరులన్నీ నేను సమకూరుస్తాను. మీరు ఏమీ ఇబ్బంది పడొద్దని చెప్పేసి భరోసా ఇచ్చిన శ్రీనివాస్ గారికి సర్వదా మా బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు సార్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారము ఈ డేట్స్లో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 12 బాలికల జట్లు పాల్గొన్నాయి సార్. అట్లాగే రిఫరీస్గా 25 మంది ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా సుమారుగా 20 మంది పెద్దలు రావడం జరిగింది. ఛాంపియన్షిప్ కొనిదెల వెంకట్రావు మెమోరియల్గా నిర్వహించడం చాలా ఆనందదాయకం. మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ప్లేయర్స్కి, కోచెస్కి, మేనేజర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం.